Congratulations to you too. And next, ఈ వండర్ఫుల్ స్టోరీని అందించిన సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాము. మీడియా మిత్రులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. ఎందుకంటే ఈ సినిమాని ఎలా రీచ్ చేయాలో ప్రతి ఒక్కరూ చాలా రివ్యూ రేటింగ్స్ అన్నీ కూడా బాగా ఇచ్చి జనాల్లోకి తీసుకువెళ్ళారు. థియేటర్ రెస్పాన్స్లు అయితే చాలా బాగున్నాయండి. నిన్న విశ్వనాథ్ థియేటర్లో చాలా మంచి స్పందన వచ్చింది. మార్నింగ్ షో నుంచి అలా పెరుగుతూనే వెళ్తుందండి సినిమా. తర్వాత ఇలాంటి కథ రాసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సాయివర్ధన్ టేకింగ్ కూడా చాలా బాగుంది అంటున్నారు అందరూ కూడా. హీరో గారు అయితే ఇంకా రివీల్ చేయకూడదు ఆ క్యారెక్టర్. హీరోయిన్ గురించి ఎక్కువ చెప్తున్నారు. అమ్మాయి ఆ క్యారెక్టర్లో అలా ఉండిపోయిందా, ఇప్పుడు బయటకు వచ్చిందా అని అడుగుతున్నారండి. ఇంకా కూడా అలా ఉంది. మహిళలు బాగా క్లైమాక్స్ చూసి కంటనీరు పెట్టుకునే విధానం చూసి ఇంకా మాకు సక్సెస్ అయిందని మాకు అర్థమైంది. ఇంకా చిన్ననాటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ మా నరేష్ గారికి. ఆయనకి చిత్రం బాలారు విచిత్రం సినిమా చూసి, జంబలెక్కడ బొంబాయి ఇవన్నీ చూసి చాలా స్టన్ అయిపోయాను ఆ రోజుల్లోనే. అలా జంబలెక్కడ బొంబాయి ఇవన్నీ చూసి చాలా స్టన్ అయిపోయాను ఆ రోజుల్లోనే. అలాంటి ఆయనకి ఎలా అయినా మంచి క్యారెక్టర్ రాయాలని ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి అనుకున్నానండి. నా కోరిక ఈ సినిమాతో నెరవేరింది. నరేష్ గారి జీవితంలో చేయలేని క్యారెక్టర్, ఒక ఫాదర్ క్యారెక్టర్, పర్ఫెక్ట్ కాంటెంపరీ ఫాదర్ క్యారెక్టర్ పోషించారు. సినిమాకు ప్రాణం పోసారండి. వాసుకి గారు, అందరూ మిగతా వాళ్ళు చాలామంది బాగా చేశారు. విజయపాల్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా సినిమా చాలా గ్రాండియర్గా పిక్చరైజ్ చేయించారు. నా గాడ్ ఫాదర్ మారుతి గారికి షూట్లో బిజీగా ఉన్నారు. ఈ మొత్తం సినిమాకి మూలకారక ఆయనే. ఇంత మంచి కంటెంట్ ప్రేక్షకులకు అందించినందుకు మారుతి గారికి రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డబుల్ కంగ్రాచులేషన్స్ అండి. అయితే మీకు నరేష్ గారితో చేయాలన్న కోరిక తీరింది, అలాగే సూపర్ సక్సెస్ అందుకున్నారు. కంగ్రాచులేషన్స్.